మమతా బెనర్జీ అండర్లో ఉన్న ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మెల్లమెల్లగా ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో షరియా లా రాబోతుంది. ఈ విషయం చెప్తుంది నేను కాదు, స్వయంగా మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఒక టీఎంసీ లీడర్ చెప్తున్నాడు. ముస్లిం కాస్టర్ సామాజిక ఆచార విచార హోయే థాకే. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ లుచ్చాగాడు వందల మంది చూస్తూ ఉండగా ఒక మహిళను రోడ్డు పైన పడేసి కొడుతున్నాడు. ఇది ఎంత దారుణంగా ఉంది అంటే ఈ వీడియోని నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపించలేను. చూపిస్తే యూట్యూబ్ నుంచి మన ఛానల్ పైన రెస్ట్రిక్షన్స్ పడతాయి. ఈ లుచ్చాగాడు ఆ మహిళను ఇంతగా కొడుతున్నప్పటికీ చుట్టూ ఉన్న ప్రజలు సినిమా చూస్తున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు. వాని ఆపేందుకు ట్రై చేయట్లేదు. ఇంకో వీడియోను చూడండి. ఇందులో వెస్ట్ బెంగాల్లోని ఒక స్కూల్ టీచర్ని అందరి ముందు కాళ్ళు చేతులు కట్టేసి లాక్కెళ్తూ మరీ కొడుతున్నారు. ఆమె చేసిన తప్పేంటో తెలుసా? ఆమె ఉంటున్న విలేజ్లోని పంచాయతీ తీర్పుకు ఎదురు చెప్పడం. అక్కడి పంచాయతీ ఈమె భూమి మొత్తాన్ని లాక్కునే ప్రయత్నం చేసింది. అంత భూమిని కోల్పోవడం తట్టుకోలేక ఈమె వాళ్ళపైన తిరగబడింది. దానికి ఆ పంచాయతీ నాయకులు ఈమె కాళ్ళు చేతులు కట్టేసి అందరి ముందు కొడుతూ లాక్కెళ్లారు. They would lose a lot of land, which is when the sisters objected and said they were not willing to lose so much land. కేవలం ఇంతే కాదు, ఈ వెస్ట్ బెంగాల్లో ఒక నాయకుడు చనిపోతే దానికి ప్రతీకారంగా కేవలం అనుమానంతో 6 మహిళల్ని 2 పిల్లల్ని బతికుండగానే కాల్చేశారు. మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఒక లీడర్ని చంపిన వ్యక్తి ఈ ఊరివాడు కావచ్చు అనే అనుమానంతో మాత్రమే 6 మహిళల్ని 2 చిన్నపిల్లల్ని సజీవంగా తగలబెట్టేశారు. మెల్లగా ఈ మమతా బెనర్జీ అండర్లో బెంగాల్ తాలిబన్ల రాజ్యంగా మారుతుంది. మనుషులు జంతువులుగా మారుతున్నారు, ఎస్పెషల్లీ అక్కడి లీడర్లు. వెస్ట్ బెంగాల్ అంటే ఎంతో గొప్ప గొప్ప లీడర్లు, స్వాతంత్ర సమరయోధులు. ఉదాహరణకి మన సుభాష్ చంద్రబోస్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, శ్రీ అరబిందో గారు, ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు. మరీ ముఖ్యంగా స్వామి వివేకానంద లాంటి ఒక జీనియస్ గొప్పవాడు పుట్టిన రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రం మమతా బెనర్జీ అండర్లో ఒక క్రైమ్ స్టేట్ లాగా, బంగ్లాదేశ్ లాగా మారుతుంది. మారడమే కాదు, ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న కొంతమంది లీడర్లు, బహుశా అందులో మమతా బెనర్జీ కూడా ఉండొచ్చు, వీళ్ళు ఆ రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేసి బంగ్లాదేశ్లో కలపాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు, ఎస్పెషల్లీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి వింటే మీ రక్తం మరిగిపోతుంది. అందుకే ఈ వీడియోలో మనం ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దారుణమైన విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తుంది, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా టార్చర్ చేస్తుందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు ఈ బెంగాల్లో జరిగిన సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. అందులో లోకల్ టీఎంసీ పార్టీ లీడర్లు, ఎస్పెషల్లీ ముస్లిం నాయకులు చుట్టుపక్కల ఉన్న హిందూ అమ్మాయిల్ని, మహిళల్ని ఎత్తుకెళ్ళి పార్టీ ఆఫీస్లోని రాత్రంతా వాళ్ళపైన అత్యాచారం చేయడం, గ్యాంగ్ రేప్ చేయడం చేసేవారు. అయితే ఈ కేసు కేవలం ట్రైలర్ మాత్రమే. ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్లు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈవెన్ అక్కడ పోలీసులు కూడా అమ్ముడు పోయారు అని చాలా మంది ఆరోపిస్తున్నారు. सामूहिक यौन शोषण महिलाओं पे ऊपर नहीं हुआ। कमरे के अंदर क्या होता है वो तो हम डिटेल्स में बता नहीं सकते, लेकिन लेके जाता था। हमें अपने साथ ले जाते, कभी नहीं जाने पर हमारे पति को पीटते थे। रात भर हम सो नहीं पाते। रात को आके गेट में, खिड़की दरवाजा में वो लोग खोलने की बोलते रहते हैं। जो गोली दिखाकर, बंदूक दिखाकर डराता था, इस डर से कोई लड़की बात नहीं कर सकता था। सबका दिल में डर है कि हमारा बच्चा को मार देगा, हमारा पति को मार देगा, जो हमको मार देगा। ये पुलिस, राज्य पुलिस कभी नहीं पकड़ेंगे शाहजहां। ఈ వీడియో క్లిప్లో రోడ్డు పైన ఒక మహిళను పడేసి కొడుతున్న ఈ లుచ్చగాడి పేరు తజముల్ ఇస్లాం. వీడు ఆల్రెడీ ఒక క్రిమినల్. వీడిపైన దాదాపు 12 కేసులు ఉన్నాయి. కిడ్నాపింగ్, రాబరీ, హెరాస్మెంట్, హత్య, ఇలా అనేక కేసులు ఉన్నాయి. అయినా కూడా అక్కడి పోలీసులు వీని అరెస్ట్ చేయకుండా జనాలపైన వదిలేశారు. ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ఈ ప్రాంతంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ లీడర్లు, వర్కర్లు తమ పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కంటికి అందంగా కనిపించే అమ్మాయిల్ని, మహిళల్ని ఎత్తుకొచ్చేవాళ్ళు. ఎత్తుకొచ్చి పార్టీ ఆఫీస్లోనే రాత్రంతా వాళ్ళపైన అత్యాచారం చేసేవారు. 4, 5, 10 మంది కలిసి ఒకే మహిళను ఇబ్బంది పెట్టేవారు. రాత్రంతా ఆ మహిళకు, అమ్మాయిలకు నరకం చూపేవారు. కొన్ని సందర్భాల్లో అయితే ఆ మహిళలు మంచం మీద నుంచి లేవలేకపోయేవారు.
కొంతమంది హాస్పిటల్లో 5-10 రోజులు గడపాల్సి వచ్చేది. ఒకవేళ ఈ గూండాలు ఇంట్లో నుంచి మహిళల్ని ఎత్తుకెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు అడ్డు చెప్పినా, వాళ్ళను ఆపే ప్రయత్నం చేసినా ఈ గూండాలందరూ కలిసి వాళ్ళను కొట్టేవాళ్ళు. ఒక వైఫ్ని ఎత్తుకెళ్తున్నప్పుడు హస్బెండ్ వచ్చి ఆపే ప్రయత్నం చేస్తే ఆ హస్బెండ్ని హాస్పిటలైజ్ అయ్యేదాకా కొట్టేవారంట. అంత దారుణమైన పరిస్థితులు ఈ సందేశ్ ఖాళీలో జరుగుతున్నాయి. जबरदस्ती उनको उठा के लेके गया, रात भर रखा, सुबह छोड़ दिया जाता था. कमरे के अंदर क्या होता है वो तो हम डिटेल्स में बता नहीं सकते, लेकिन लेके जाता था. लेडीजों को भी मार पिटाई होती थी वहाँ पे अंदर. हाथ पैर तोड़ दिया जाता था, बिस्तर से उठ नहीं पाते थे. ऐसे हालत कर 3-4 दिन तक वो हॉस्पिटल में एडमिट भी रहा है. ऐसे बहुत ఈ ప్రాంతంలో ఇంత జరుగుతుంటే అక్కడి పోలీసులు ఏం పీకుతున్నారు అనే కదా మీ క్వశ్చన్. అక్కడి పోలీసులు కూడా ఈ క్రిమినల్స్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సందేశ్ ఖాళీలో ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతుంటే అక్కడి పోలీసులు ఇదంతా ఫేక్, మిస్ ఇన్ఫర్మేషన్, అలాంటిది అక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇదంతా ఫేక్, సందేశ్ ఖాళీలో అలాంటిది ఏదీ జరగట్లేదు అని చెప్పి ఈ మొత్తం ఇన్సిడెంట్కి మెయిన్ కల్ప్రిట్ అయిన ఈ పొట్టి లుచ్చగాని చూశారా, వీడి పేరు షేక్ షాజహాన్. వీడికి క్లీన్ చిట్ ఇచ్చి రిలీజ్ చేసేశారు. అక్కడి పోలీసులు స్టార్టింగ్లో ఇదిగో ఈ పోస్ట్ని పెట్టారు. ఇందులో వీళ్ళు చెప్పేది ఏమిటంటే నేషనల్ ఉమెన్స్ కమిషన్ సందేశ్ ఖాళీ ప్రాంతానికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే మహిళలపైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదు అని తెలిసింది. అక్కడి పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటివి జరిగినట్టు ఎటువంటి కంప్లైంట్ రాలేదు అని చెబుతూ ఈ మొత్తం ఇన్సిడెంట్ని అబద్ధమని చెప్పి కొట్టిపడేశారు. కానీ ఆ తర్వాత ఇదే NWC నేషనల్ ఉమెన్ కమిషన్ సందేశ్ ఖాళీలో వేధింపబడ్డ మహిళల్ని అక్కడి పోలీసులు తమతో జరిగింది బయట ఎక్కడా చెప్పకూడదు అని బెదిరించారు అని చెప్పింది. అంటే పోలీసులే క్రిమినల్స్ని కాపాడుతున్నారు, వాళ్ళతో కుమ్మక్కయ్యారు. దీన్ని బట్టి మమతా బెనర్జీ పోలీసులు ఎంత గొప్పగా పనిచేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ స్వయంగా బయటకు వచ్చి సందేశ్ ఖాళీ మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని ఓపెన్గా చెప్పారు. అయినా కూడా ఆ మహిళలకు సరైన న్యాయం జరగలేదు. Listen to my mothers and sisters there. I couldn't believe that this could happen. Some goon comes from inside the house, catches hold of the grown-up child, girl child, assaults the wife in front of the husband and beats up the husband when he protests. In fact, బెంగాల్లోని SC/ST కమిషన్ హెడ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ చాలా వరస్ట్గా ఉంది, అక్కడి మహిళలకు ఎటువంటి సేఫ్టీ లేదు కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ని తీసుకురావాలి అని చెప్పారు. संवैधानिक रूप से शासन व्यवस्था होना चाहिए, उधर में नहीं चल रहा है, ये एकदम क्लियर है. हम लोग क्लियरली लिख के दिया है, प्रेसिडेंट रूल्स इज मैंडेटरी. బెంగాల్ పోలీసులు ఈ రాష్ట్రంలో ఇలాంటి పనులు చేస్తున్న క్రిమినల్స్ని పట్టుకోకుండా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వీళ్ళను ఎక్స్పోజ్ చేసి ఎస్పెషల్లీ మమతా బెనర్జీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. ట్విట్టర్లో వీళ్ళను క్వశ్చన్ చేస్తూ ఎవరైనా పోస్ట్ చేస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడి క్రిమినల్స్ విషయంలో మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కొన్ని కేసెస్లో అయితే పోలీసులే క్రిమినల్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్ యొక్క గోల్డ్ బ్రాస్లెట్ పోయింది. దాన్ని ఎవరు ఎత్తుకెళ్లారో ఎవరికి తెలియదు. దాంతో ఈ ఆఫీసర్కి ఒక అబ్బాయి మీద డౌట్ వచ్చింది. దాంతో ఆ అబ్బాయి తల్లిని స్టేషన్కి తీసుకువచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కారం పొడి చల్లి టార్చర్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక అబ్బాయి దొంగతనం చేశాడు అనే అనుమానంతో అతని తల్లిని అతి దారుణంగా అవమానిస్తూ దాదాపు 11 గంటల వరకు టార్చర్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అంటూ ఆ మహిళకు 1000 రూపాయలు ఇచ్చారంట. ఇది ఎంత నీచమైన పనో మీరే చెప్పండి. ఇలాంటి పోలీసులను ఏం చేస్తే బాగుంటుంది? మమతా బెనర్జీ తన రాష్ట్రంలో సాటి మహిళలపైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చేస్తుంది? NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2012 రిపోర్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో దాదాపు 38,848 మహిళల మిస్సింగ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇంతమంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. వీళ్ళను ఎవరు ఎత్తుకెళ్లారు, వాళ్ళతో ఏం చేశారో ఎవరికి తెలియదు. ఈవెన్ ఈడీ స్వయంగా చెప్పింది ఏమిటంటే బెంగాల్ పోలీసులు ఆ రాష్ట్రంలో ఉన్న క్రిమినల్స్ని కాపాడుతున్నారు అని. వెస్ట్ బెంగాల్లో మహిళలకు సేఫ్టీ లేకపోవడానికి ఇంకో ప్రధానమైన కారణం సెల్ఫ్ గవర్నెన్స్. ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో పంచాయతీలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఎలా అయితే తమ సొంత రూల్స్ క్రియేట్ చేసుకొని
లా అండ్ ఆర్డర్ని చేతుల్లోకి తీసుకుంటారో సేమ్ అలాంటి ఒక నీచపు పనికిరాని సిస్టమ్ ఈ రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉంది. ఇది మన దేశ లీగల్ సిస్టమ్ను అస్సలు ఫాలో కాదు. నేను మీకు స్టార్టింగ్లో ఈ లుచ్చాగాన్ని తజముల్ ఇస్లాంని మీకు చూపించాను. అయితే వీడు ఒక మహిళను రోడ్డు పైన పడేసి కొడుతున్నాడు చూడండి. ఆ కేసు కూడా లోకల్ పంచాయతీకి చెందింది. ఈ మహిళ ఏదో తప్పు చేసింది అనే కారణంతో ఆమెను రోడ్డు పైన పడేసి కొడుతున్నాడు. ఆ మహిళకు వీడికి సంబంధం లేదు. కానీ వీడు ఆ విలేజ్లో హీరో అవ్వడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇలాంటివి వెస్ట్ బెంగాల్లో చాలా కామన్. బెంగాల్లోని హల్దియా అనే ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ విషయంలో కూడా పంచాయతీ పెట్టి ఈ అమ్మాయిది తప్పు అని తెలిసి 3 నెలల గర్భవతిగా ఉన్న ఈమెకు గుంజీలు తీయమని శిక్ష వేశారు. పాపం ఆమె అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు భయపడి గుంజీలు తీసి తన గర్భాన్ని కోల్పోయింది. ఇంకో కేసు, ఒక 32 సంవత్సరాల మహిళ వేరే అబ్బాయి బైక్ పైన కనిపించింది అని ఆమెను పంచాయతీలో కూర్చోబెట్టి 10,000 రూపాయల ఫైన్ వేశారు. ఆ తర్వాత ఆ మహిళపై ఆ విలేజ్లో ఉన్న కొంతమందితో గ్యాంగ్ రేప్ చేయించాల్సిందిగా శిక్షను విధించారు. అసలు వీళ్ళు మనుషులేనా? ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పుకి ఎదురు చెప్తే అక్కడి పెద్ద మనుషులే వాళ్ళను కొట్టి చంపేస్తారు. ఉదాహరణకి నవంబర్ 2021లో జల్పైగురి అనే ప్రాంతంలో ఒక వ్యక్తికి అందరి ముందు కొరడాతో కొట్టే శిక్షను విధించారు. అయితే అతనికి ఒక 15 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె ముందుకు వచ్చి వాళ్ళ నాన్నను కాపాడుతూ ఈ శిక్షకు మేము ఒప్పుకోము అని ఎదురు చెప్పింది. అందుకని ఆ 15 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అసలు శిక్షలు విధించడానికి ఈ లుచ్చగాళ్ళు ఎవరు? రాష్ట్రంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? మమతా బెనర్జీ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా లేదా ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దామని డిసైడ్ అయి కూర్చుందా? అయితే ఈ విధంగా ఒక మహిళను రోడ్డు పైన పడేసి ఎందుకు కొడుతున్నారు అని లోకల్ టీఎంసీ లీడర్ అయిన হামিদুল রেহমানি అడిగితే వీడు ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? మీరే వినండి. এখন তো একটা আমাদের মুসলিম কাস্টের সামাজিক আচার বিচার হয়ে থাকে. అంటే అర్థం మా ముస్లిం సామ్రాజ్యంలో ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఈ లుచ్చాగాడు వెస్ట్ బెంగాల్ని ఒక ముస్లిం కంట్రీ అనుకుంటున్నాడా? లేదా ఈ రాష్ట్రం మొత్తాన్ని ఒక ముస్లిం స్టేట్గా మార్చి బంగ్లాదేశ్లో కలిపే కుట్రను వీళ్ళంతా కలిసి చేస్తున్నారా? ఒక రాష్ట్రంలో పవర్లో ఉన్న పార్టీ లీడర్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఇమాజిన్ చేయండి. ఆ రాష్ట్ర లీడర్లే ఇలా మాట్లాడుతున్నప్పుడు క్రిమినల్స్ ఇంకా ఏ విధంగా రెచ్చిపోతారో ఆలోచించారా? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళకి హై లెవెల్ పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి దారుణమైన క్రైమ్స్ని పొలిటికల్ సపోర్ట్ లేకుండా చేయడం అంత ఈజీ కాదు. ఈ తజముల్ ఇస్లాం గాడు అండ్ సందేశ్ ఖాళీలో మహిళల్ని నరకయాతన పెట్టిన ఈ పొట్టి లుచ్చగాడికి వీళ్ళందరికీ రాష్ట్రంలో పొలిటికల్ సపోర్ట్ ఉంది. అందుకే వీళ్ళు ఇంతగా రెచ్చిపోయి ఇలాంటి దారుణమైన క్రిమినల్ యాక్టివిటీస్ని చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఈ తజముల్ ఇస్లాం గాడు లోకల్ టీఎంసీ ఎమ్మెల్యే హమీదుల్ రెహమాన్కి చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అదే ఈ షేక్ షాజహాన్ అయితే స్వయంగా టీఎంసీ పార్టీకి చెందిన ఒక పెద్ద లీడర్. వీళ్ళు పవర్ఫుల్ లీడర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టే అక్కడి పోలీసులు కూడా వీళ్ళను ఏమీ చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇతని పేరు మదన్ మిత్రా, టీఎంసీ పార్టీ ఎమ్మెల్యే. పక్కన ఉన్నవాడు జయంత్ సింగ్. వీడికి వీడు రైట్ హ్యాండ్ లాంటి వాడు. వీళ్ళు ఓటర్లను బెదిరించడానికి, ఓట్లు సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తారు. వీడు ఒక టీనేజ్ అబ్బాయిని రోడ్డు పైన అతి దారుణంగా కొడుతుంటే ఆపడానికి వచ్చిన ఆ అబ్బాయి తల్లిని కూడా ఏమాత్రం జాలి లేకుండా రోడ్డు పైన పడేసి కొట్టాడు. అండ్ ఈ వీడియోలో ఒక మహిళను కొడుతున్న వీడి పేరు హాసిం అలీ. వీడు టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఉప సర్పంచ్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో 49% కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు క్రిమినల్ రికార్డు కలిగిన వాళ్ళు. అండ్ వీళ్ళలో 54% కోటీశ్వరులే ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో నీ దగ్గర కాస్త డబ్బు ఉండి పొలిటికల్ కనెక్షన్ ఉంటే నువ్వు ఏదైనా చెయ్యొచ్చు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మీ అందరి మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, బ్రదర్ వీళ్ళంతా క్రిమినల్స్ అని తెలిసినప్పుడు రాజకీయ పార్టీలు వీళ్ళను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ప్రజలు వీళ్లకు అగెన్స్ట్గా పోరాటం చేయట్లేదా అంటే నో, ఇక్కడ కంప్లీట్ రివర్స్ జరుగుతుంది. వీళ్ళంతా క్రిమినల్సే, కాకపోతే వీళ్ళు తమ ఏరియాలో పవర్ఫుల్ క్రిమినల్స్. వీళ్ళు ప్రజల్ని బెదిరించి తమకు అనుకూలంగా ఓట్లు వేయిస్తారు లేదా పోలింగ్ బూత్ని కబ్జా చేసి రిగ్గింగ్ చేస్తారు.
ఒకసారి ఈ వీడియోను చూడండి. ఇది వెస్ట్ బెంగాల్లో పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు తీసిన వీడియో. ఇందులో ఒక టీఎంసీ పార్టీకి చెందిన వ్యక్తి ఒక్కడే అన్ని ఓట్లు తమ పార్టీకి వేసుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అని అనౌన్స్ చేసిన వెంటనే ఆ రాష్ట్రంలో వైలెన్స్ దారుణంగా పెరుగుతుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఫోర్సెస్ని ఆ రాష్ట్రంలోకి పంపించి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తెస్తుంది. అయితే ఈ విషయంలో ఒక టీఎంసీ లీడర్ ప్రజల్ని ఏ విధంగా బెదిరిస్తున్నాడో తెలుసా? ఒకసారి మీరే చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ 26 তারিখ পর্যন্ত থাকবে, তারপরে আমাদের এই ফোর্সের সঙ্গে থাকতে হবে. ఒరేయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ కొన్ని రోజులే ఇక్కడ ఉంటాయి, ఆ తర్వాత మీరు మా అండర్లోనే ఉండాలి అని ఓపెన్గా బెదిరిస్తున్నాడు. అక్కడి లీడర్లు ఇంత నీచంగా ఉన్నారు కాబట్టే ఎలక్షన్స్ అనగానే అక్కడ రక్తపాతం జరుగుతుంది. ఇక వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఇంత దారుణంగా మారడానికి ఇంకో మేజర్ కారణం అక్కడ డెమోగ్రఫీ వేగంగా చేంజ్ అవ్వడం. బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకునే మన వెస్ట్ బెంగాల్ జిల్లాలో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. నేను మీకు ఈ వీడియోలో చూపిన మ్యాక్సిమం కేసెస్ ఇదిగో ఈ సందేశ్ ఖాళీ, జల్పాగురి, సుప్రా లాంటి ప్రాంతాల్లో జరిగినవి. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ బార్డర్లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి చాలామంది ముస్లింలు ఇల్లీగల్గా బార్డర్ దాటి మన ఇండియన్ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో సెటిల్ అవుతున్నారు. దాంతో అక్కడ ఉన్న హిందువుల పాపులేషన్ తగ్గి ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. దాంతో ఓవరాల్గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం యొక్క డెమోగ్రఫీ వేగంగా మారిపోతుంది. మీరు చెప్తే నమ్మరు, కేవలం వెస్ట్ బెంగాల్లోనే దాదాపు 2 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు. వీళ్ళ అందరి దగ్గర ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు కూడా ఉన్నాయి. అందుకే ఈ మమతా బెనర్జీ ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశ్ ప్రజల్ని మా రాష్ట్రంలో ఉండనివ్వండి, వీళ్ళందరికీ పర్మనెంట్ సిటిజన్షిప్ ఇవ్వండి అంటూ సిగ్గు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ పడుతుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డెమోగ్రఫీ చాలా వేగంగా అలార్మింగ్ రేట్లో చేంజ్ అవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వెస్ట్ బెంగాల్ మరో బంగ్లాదేశ్గా మారుతుంది. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మమతా బెనర్జీ విషయంలో, ఆమె అండర్లో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న విషయాల్లో జాగ్రత్త పడితే మంచిది, లేదా ఇది దేశ సెక్యూరిటీకి అతిపెద్ద ప్రమాదంగా మారుతుంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ మమతా బెనర్జీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈమె పైన మీ ఒపీనియన్ ఏంటి? వెస్ట్ బెంగాల్లో డెమోగ్రఫీ ఇంత వేగంగా మారుతున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇక్కడ ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీలపైన యాక్షన్ తీసుకోవట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ప్రెసిడెంట్ రూల్ని తీసుకురావట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.